రాత్రులు చేయించాను, అది ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ తర్వాత ధ్యానం ఎలా అనే ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అందులో కూడా ఒక 100 వీడియోల దాకా. సమస్య మంత్ర సాధన అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. ఇలాంటివన్నీ మీరు విని సబ్జెక్ట్ మొదట బాగా గ్యాదర్ చేసుకోవాలి, బుర్రకెక్కించుకోవాలి సబ్జెక్ట్ మొత్తం. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా ప్రతి లైవ్లో మీరు ఫాలో అవుతూ ఉండాలి. మీరు ఫాలో అవుతున్నారు అని ఒక 3 days చూసిన తర్వాత నేను వాట్సాప్లో యాడ్ చేస్తాను. ఇక అక్కడి నుంచి మొదలైతే మీరు టచ్లో ఉండటం, ఇదంతా ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటే ఇలా ఎంతో ఉన్నదన్నమాట. సాధన గట్టిగా చేయదలుచుకునే వాళ్ళకి నేను చేయించే దాంట్లో కొందరు 1% ఫాలో అవుతున్నారు, కొందరు 10%, ఈ మధ్య కొందరు 50%, మరికొందరు 80%. 100% ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎవరు లేరు. ముందు ఉంటారు అనుకుంటున్నాను. అంటే 100% అని ఇప్పుడే చెప్పలేను కదా. కనీసం 3-4 నెలలు ప్రతి లైవ్ అటెండ్ అవుతూ నేను చెప్పిన ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి అవన్నీ వింటూ అవి విన్నారని నాకు ఎలా తెలిసిద్ది? పలానా లైవ్ పలానా ప్లేలిస్ట్ విన్నాము, అందులో మీరు చెప్పిన దాంట్లో మాకు ఇది అర్థం కాలేదు అని నన్ను అడుగుతూ ఉంటే ఓహో అయితే వీళ్ళు నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, వింటున్నారు, అలానే ప్రతిరోజు లైవ్కి వస్తున్నారు, అప్పుడు 100% మీరు మొదలుపెట్టారని నాకు అర్థమవుతుంది. అందుకనే చెప్తాను, ఇంతవరకు ఎవరు 100% ఫాలో అవ్వట్లేదని చెప్పి. అలా ఉంది. సాధనకి అనుగ్రహం పొందడానికి 100% అవకాశం ఉంది. అవకాశం ఉన్నా సరే 1% మొదలుకొని 5%, 10%, 20%, 50%, 80% వరకు వచ్చారు. ఇప్పుడు ఆ మిగతా 80+20 అనేది ఇంతవరకు ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు. అలానే నేను చెప్పిన ప్లేలిస్ట్లో కుండలిని యోగా, క్రియాయోగా సంపూర్ణ ప్రాక్టికల్, పూర్తి ప్రాక్టికల్ అనే హెడ్డింగ్తో ఇంకో ప్లేలిస్ట్ ఉంది. అంటే ఏంటి? మహోతార బాబాజీ ఏర్పరిచిన ఆ క్రియాయోగా, కుండలిని యోగా, మా గురువు గారు చెప్పినది కూడా యాడ్ అయి ఉంటుంది అందులో. మా చిన్ననాటి గురువు, మీకు ఇప్పుడు బుక్ మీద కనిపిస్తుంది, బ్రహ్మర్షి సద్గురు స్వామి మహదేవానంద సరస్వతి, అది ఆయన రాసిందే, మా చిన్ననాటి గురువు. ఇది బయట ఎక్కడ దొరకదు, ఓన్లీ శిష్యులకి మాత్రమే దొరికింది, అప్పటి శిష్యులకి. అది అందులో వివరణ వివరిస్తూనే నేను అది కంప్లీట్ చేశాను. ఇది రాసే ముందు మా చిన్ననాటి గురువు గారు మానస సరోవరంలో తపస్సు చేశారు 10 సంవత్సరాలు, నాన్ స్టాప్గా 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాల్లోనే అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోగలిగారు. ఆ అమ్మవారు ఆయన కృషించిపోతుంటే, బక్కగా అయిపోయి ఎముకలు బయటపడి కృషించిపోతుంటే, ఇక ప్రాణం బయటగా ఉంటే అప్పుడు దర్శనమిచ్చి అమ్మవారే మా గురువుగారి నోట్లో ఆహారం తినిపిస్తూ ఆ శరీరాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత మళ్ళీ అలా 10 సంవత్సరాలు అక్కడ తపస్సు ముగిసిన తర్వాత అప్పుడు లోక కళ్యాణం కోసం మా ఊరు వచ్చి ఆశ్రమం పెట్టారు. ఆయన సొంత ఊరు మా ఊరు కాదు, కానీ నా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చి నా చిన్నప్పుడు ఆశ్రమం పెట్టారు. అదే అదృష్టంతో నా చిన్ననాడు ఆయన కలుసుకోవడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలు సాధన చేయడం జరిగింది. నా 2 సంవత్సరాల సాధన సాగుతూ ఉండగా ఆయన సహస్రాల నుంచి ముందే చెప్పి సహస్రాల నుంచి ఆ కుండలిని శక్తితో సహస్రాల నుంచి జీవాన్ని కైవల్యంలో కలిపేశారు, స్వర్గానికి దైవంలో కలిపేశారు. ఇదంతా నేను అక్కడికి వెళ్ళి ఒక లైవ్లో అవన్నీ మాట్లాడుతూ అక్కడ వాళ్ళ చేత మాట్లాడిపిస్తూ ఒక లైవ్ పెట్టాను. ఇదే ఛానల్లో ఉంటుంది, అది మరి చూసుకోవచ్చు. అట్లానే ఈరోజే ఒక వీడియో పెట్టాను, అమ్మవారు చెప్పిన మాటలు తప్పనిసరిగా వినాలి మీరు అందరూ సాధకులు అని చెప్పి ఒక 5 minutes వీడియో ఈరోజే పెట్టాను. అందులో కూడా మా గురువు గారు చెప్పిన మాటలు ఉంటాయి, నేను చెప్పిన మాటలు ఉంటాయి. అలా అన్నమాట. ఇంత గొప్ప సాధన చేసిన నా చిన్ననాటి సాధనలు, మా గురువు గారు చేపించిన సాధనలు, నాకు ప్రత్యక్షమైన మహోతార బాబాజీ, లహరి మహాశయ, శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి ఈ ఛానల్లో. అవన్నీ తెలుసుకున్న తర్వాత నేనేంటో తెలిసిద్ది. అప్పుడు మీరు సంపూర్ణంగా ఇందా చెప్పినట్టుగా 100% ఫాలో అవటానికి ఒక నమ్మకము, ఒక లక్ష్యం ఏర్పరచుకోగలుగుతారు.